సో కేసీఆర్ గారి ప్రెస్ మీట్ మీద కామెంట్స్ మీద ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారికి ఇదేం కొత్త కాదు. ఆయన పదవిలో ఉన్నప్పుడే కుంభకర్ణులాగా ఒక 6 నెలలు అటుంటే ఒక అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి కాబట్టి వచ్చిండు ఆయన. ఆయన చాలా సందర్భాల్లో కూడా ఇంటికే పరిమితం అయిపోతాడు ఆయన. రెండవది తౌలు తీస్తా తాట తీస్తా అనేది ఆయన యొక్క అంత పెద్దగా ఎదిగిన రాజకీయ నాయకునికి మాట్లాడిన మాట కాదు ఇవి. వాటిని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంటరీ లాంగ్వేజ్లో ప్రజాస్వామిక పద్ధతిలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక పద్ధతిలో మాట్లాడాలి. ఇవాళ కేవలం కేసీఆర్ గారు వచ్చింది తన పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి. తన ఇంట్లో ఏదైతే రచ్చ నడుస్తుందో కవిత మధ్యలో, కేటీఆర్ మధ్యలో, హరీష్ రావు మధ్యలో, ఎప్పుడైతే కవిత బయటికి వెళ్ళిపోయి కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది, జగదీశ్వర్ రెడ్డి గారిది, నిరంజన్ రెడ్డి గారి యొక్క తోలు తీస్తా తాట తీస్తా అని ఆమె చెప్తూనే ఉన్నది కదా. ఆ తోలు తాట తీస్తా అని ఎప్పుడైతే కూతురు చెప్పిందో పాపం ఈయనకి పిచ్చి పట్టింది. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన మాటల్లో ఏదో అబద్ధం మాట్లాడుతున్న ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ఇలా ఇంటి మనిషి వచ్చి చెప్తుంది ఇవాళ అన్ని విషయాల్లో. కాళేశ్వరం కమిషన్తో నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ కార్ రేసింగ్లు కాని నుంచి గొర్రెల పంపకాల్లో కాని నుంచి వీటన్నింటిలో కూడా ఏ విధంగా అవినీతి అక్రమాలకు బీఆర్ఎస్ పరిపాలనలో తెరలేపినరు, ఏ విధంగా వాళ్ళు దోచుకున్నారు, ఎట్టెట్లా దోచుకున్నారు, ఎవరెంత దోచుకున్నారు అనేది ఆమె లెక్కలతో సహా చెప్పుకుంటూ వస్తుంది. ఇవాళ ఆ దెబ్బతోని కేసీఆర్ గారికి దిమ్మ తిరిగింది. కేవలం కవితనే కదా, నా కూతురే కదా, ఏమవుతుంది, ఏం చేయలేదు, ఏమవుతుంది అని అనుకున్నాడు ఆయన. అది అధికారం వచ్చిన తర్వాత అధికారం కోసం ఎప్పుడైతే వాళ్ళు పగ్గాలు లాక్కున్నారో, కవిత ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు, సరే కేటీఆర్ గారికి పగ్గాలు అప్పచెప్తాం, ఎట్లయినా రాబోయే కాలంలో ఆయనే కదా నాయకుడు అని చెప్పి ఈ పవర్ పంచాయతీ ఎప్పుడైతే మొదలైందో అందులో నుంచి కేటీఆర్ గారికి పగ్గాలు అప్పచెప్పింది. కేటీఆర్ గారి యొక్క విధి విధానాల వల్ల కానీ, హరీష్ రావు యొక్క విధి విధానాల వల్ల కానీ పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడానికి దగ్గర అయిపోయింది. కేటీఆర్ గారి మాటలను కానీ, హరీష్ రావు గారి మాటలు కానీ, ఆయన పిట్టదొర మాటలు, తుపాకీ రామన్ మాటలు, కేటీఆర్ గారి ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. ఇవాళ కేవలం ఇవాళ గాలి వార్తలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది కేటీఆర్ గారు. హరీష్ రావు గారు ఎంతసేపు ఆయన కోవర్ట్గా ఉండండి అని చెప్పి కవిత కూడా బయటకు వచ్చినప్పుడు చెప్పింది. ఇవాళ నాన్న నీ పక్కనే తోడేళ్ళు ఉన్నాయి, ఆ తోడేళ్ళతో జాగ్రత్త, నీకేమైనా అవసరం ఉన్నప్పుడు నేను వస్తా, నేను నీ పక్కనున్న కేటీఆర్ గారు కానీ, నీ పక్కనున్న హరీష్ రావు గారు కానీ ఎవ్వరు కూడా నిన్ను కాపాడే ప్రయత్నంలో చేయరు, ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా నడి సముద్రంలో ముంచి వస్తారని చెప్పి ఆవిడ తేట తెల్లంగా చెప్పింది. ఇవాళ చెప్పిన తర్వాత పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మునిగే నావగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కేటీఆర్ గారి దగ్గర పరిపాలన దక్షత, ఒక పార్టీని లీడ్ చేసే లక్షణాలు లేవని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలకు తేట తెల్లమైంది. కేసీఆర్ కూడా ప్రూవ్ అయిపోయింది ఇవాళ. కాబట్టి కేటీఆర్ గారి యొక్క పరిపాలనా దక్షత కానీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఎప్పుడైతే లేవని గ్రహించిండో ఇవాళ పార్టీని నిలుపుకోవాలని చెప్పి ఒక ప్రయత్నంలో ఆయన వచ్చినట్టుగా అవుపడుతుంది. ఇవాళ కేటీఆర్ సర్పంచ్ ఎన్నికల్లో 40% మాకే పట్టం కట్టిరు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, సో కాంగ్రెస్ నమ్ముతలేరని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు కదా. మరి సరే, ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న నాయకునిగా చెప్పాల్సిన బాధ్యత, ఎందుకంటే క్యాడర్కు బూస్టింగ్ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పాల్సిన మాటలు చెప్తారు. ఇవాళ నిజంగా కూడా కేటీఆర్ గారు ఇలా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి వచ్చిన కానీ ఆయన గెలిచిన సీట్లేని 52 సర్పంచులు గెలిచిండు. నా దగ్గర ఉన్నాయన్ని 109 గ్రామాలు. 109 గ్రామాలలో నువ్వు గెలిచిన 52. నువ్వు మొత్తం 17 సంవత్సరాలు ఆ ప్రాంతానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. 17 సంవత్సరాలలో 9.5-10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా ఉన్నావు. ఇవాళ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో 5 మండల్స్ ఉంటాయి. 5 మండలాలలో తంగలపల్లి మండలాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, ఒక మండలంలో బీజేపీ, ఒక మండలంలో ఇండిపెండెంట్, ఒక మండలంలో మీరు గెలిచినారు, ఇంకో మండలంలో ఇండిపెండెంట్ గెలిచినారు. అంటే 5 మండల హెడ్ క్వార్టర్స్లో నీ 17 సంవత్సరాల పరిపాలనలో, 9.5-10 సంవత్సరాల పరిపాలనలో నువ్వు గెలిచింది ఏంది? అలా ఎంతసేపు నీ దాచుకున్న డబ్బుతోని మళ్ళీ డబ్బులతోని ఓట్లను కొనాలనే ప్రయత్నం చేసినవి. ఇలా కాంగ్రెస్ పార్టీ 32 గెలిచింది. పెద్ద పెద్ద గ్రామాలని, కంచుకోటలన్న గ్రామాలను కూడా మేము బీటలు కొట్టినవి. ఇలా ఇండిపెండెంట్లు గెలిచినారు. నీ ఎంత శాతం గెలిచినావు? నువ్వు నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు 50% గెలవలే. 109లో 52 గెలిచినావు. నువ్వు నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు 50% గెలవలే. ఇక నేను 40% గెలిచిన ఎందుకు పంకరాలు కొడుతున్నావు? కదా ఇంతో గెలిస్తే పక్కన సిద్దిపేట వాళ్ళు గెలిచి ఉండొచ్చు, మీ బావగారు గెలిచి ఉండొచ్చు.
నీ కాన్స్టిట్యున్సీలో నీకు పట్టు లేదు, నువ్వు నేను 40% గెలిచిన అని ఉత్తర ప్రభావాలు పలికితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ లెక్కలు ఉన్నాయి కదా తేట తెలంగాణ. ఇవాళ పార్టీ రహితమైన ఎలక్షన్లు అయి ఉండొచ్చు ఇవి. మా దగ్గర ఇంకా కూడా చెప్తున్నాను నేను, 14 ఇండిపెండెంట్లు ఎవరైతే గెలిచినారో మా దానిలో రిబల్స్ గెలిచిన వాళ్ళు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.